తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో కౌలు రైతుల పట్ల కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కౌలు రైతులకు ప్రభుత్వ పరంగా అందించాల్సిన సంక్షేమ పథకాలను ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సెంటు భూమి కూడా లేని దాదాపు 10 లక్షల మంది కౌలుదారుల పట్ల ప్రభుత్వం అత్యంత దారుణంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. వ్యవసాయం పట్ల మొదటి నుంచి చంద్రబాబుకు ఉన్న చిన్నచూపు ఇప్పుడు కౌలు రైతుల పట్ల శాపంగా మారుతోందన్నారు. కౌలు రైతులకు ప్రభుత్వ పరంగా దక్కాల్సిన చేయూతను వారికి దూరం చేసేందుకు కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. కౌలుదారీ కార్డులు ఉండటం వల్ల వాళ్ళకి విత్తనాల్లో సబ్సిడీ కానీ, పంట నష్టంలో మరి ఇన్పుట్ సబ్సిడీ విషయంలో కానీ, మరి ఏదైతే రైతు భరోసా విషయంలో కానీ, బ్యాంకు లోన్ల విషయంలో కానీ, సున్నా వడ్డీ విషయంలో కానీ అన్నీ కూడా ఈ కౌలు కార్డు ద్వారా ఈ కౌలు రైతులందరూ కూడా పొందటం జరిగేది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని గాలి కొదిలేసే పని చేశారు. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ కౌలుదారి 10 లక్షల మందికి చేయాలని టార్గెట్ పెట్టుకుని 9,30,000 మందికి కార్డులు కల్పించే కార్యక్రమం చేసినా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ విషయంలోనూ కూడా సహకరించకుండా కౌలుదారి కార్డులు 9,30,000 మందికి చేసినా వాళ్ళకి మరి విత్తనాల సబ్సిడీలో కానీ, సున్నా వడ్డీలో కానీ, అయితే రైతు భరోసా ఎలాగ లేదో లేదో ఇదన్నారు. ఇది మన అన్నదాత సుఖీభావ అని ఏదో పెట్టారు. అది 26,000 రూపాయలు చెప్పారు. ఆ 26,000 రూపాయలు కూడా ₹1 ఇచ్చే కార్యక్రమం చేయలేదు. అది కేంద్రాన్ని నుంచి వచ్చింది మాత్రం అది వచ్చింది. ఏళ్ళు ఇచ్చేది మాత్రం ఏమీ చేయకుండా రైతులకి గాలి వదిలేసే కార్యక్రమం చేశారు. ఇవాళ కౌలుదారి రైతులు బాధ వర్ణాతీతం. ఇంచేతంటే ఈ రాష్ట్రానికి రైతే వెన్నెముక, అందులో మెయిన్ కౌలుదారులు 70-80% రైతాంగం కౌలుదారులే కాబట్టి అందులో 10 లక్షల మంది కౌలుదారులకి సెంటు భూమి కూడా లేని వాళ్ళు 10 లక్షల మంది ఉన్నారు. ఈ 10 లక్షల మంది కూడా వాళ్ళకి సెంటు భూమి కూడా లేదు. ఓన్లీ కౌలు చేసే దాని మీద ఆధారపడి బతికేవాళ్ళు. వాళ్ళకి ఈ కార్డులు చేసి ఒక చట్టబద్ధత కల్పించి ప్రభుత్వం ద్వారా వచ్చే అన్నీ కూడా వాళ్ళకి అందే విధంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి పెద్దపేటేసి ఎన్నో రకాలుగా మేలు చేసే కార్యక్రమం చేశారు. పంట నష్టం వచ్చినా మరి బ్యాంకు రుణాలు ఇవ్వాలంచేతంటే ₹3, ₹5 వడ్డీలు తెచ్చుకుని నడ్డిరిగిపోయే పరిస్థితి దారుణంగా. ఎంచేతంటే వాళ్ళ రైత దగ్గర మళ్ళీ మన దళారీ ఎంటర్ అయిపోయి అక్కడ కూడా ₹200 లాస్ అయిపోతుంది కౌలుదారి రైతులకి. అది లాసు, మళ్ళీ ఇంట్రెస్ట్ లాసు. ఇది ప్రతిదీ కూడా మూలికే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా ఈ కౌలుదారి కార్డు లేకపోవటం వల్ల మరి కౌలుదారి రైతు చాలా బాధ నరకం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఏ మాత్రం కూడా ఈ కూటమి ప్రభుత్వం అస్సలు ఆలోచనే చేయకుండా మరి ఇంత గతంలో చెప్పేవారు వ్యవసాయం దండగా అంటాడు చంద్రబాబు నాయుడు. ఎప్పుడో నీకు వ్యవసాయం దండగా అదే కనపడుతుంది. అదే రీతిలో వాళ్ళ పాలన ఉంది. ఇవాళ ఏ మాత్రం కూడా ఆలోచన లేకుండా మరి వాళ్ళ కౌలుదారులకు మేలు చేయాలని తపన లేకుండా ఆ కౌలుదారిని గాలి వదిలేసిన ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఎంచేతంటే 15 రోజులు ఉంది. ఇంకా నెక్స్ట్ మళ్ళీ పంట వేయటానికి 15 రోజులు టైం ఉండగా ఈ 15 రోజులు ఏ మాత్రం ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు. వ్యవసాయం ఏం చేయాలో ఆలోచించే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. అలాగే ఈ అధికారులను కూడా పద్ధతి ప్రకారంగా ఒక బాధ్యతగా కలెక్టర్లకి దిశ నిర్దేశించి జగన్మోహన్ రెడ్డి గారి నాకు ఈ రకంగా కౌలుదారికి చేయాలి, అక్కడ రైతులకి కౌలుదారికి అనుసంధానకర్తగా మీరుండి 11 నెలలే వాళ్ళకి కౌలుదారి కార్డు వర్తించేటట్టు మళ్ళీ నెక్స్ట్ రెన్యువల్ చేసుకునేటట్టుగా ఏర్పాటు చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఈ ప్రభుత్వం ఏమీ పట్టించుకోకుండా 70-80% ఉన్న కౌలుదారి రైతాంగాన్ని గాలి కొదిలేసి
అమరావతి భ్రమరావతి, అమరావతి భ్రమరావతి. ఆ అమరావతిలో 3 పంటలు పండే పంటను ఇంకొక 40,000 ఎకరాలను కూడా తీసుకుంటానికి ఆలోచనలతోటే ముందుకెళ్తున్నారు. కానీ ఈ రాష్ట్రానికి మరి అన్నదాత అయిన మెజార్టీగా 70-80% పండిస్తున్న కౌలుదారుని ఆదుకోవాలనే ఆలోచన ఏ మాత్రం కూడా లేకుండా ఈ ప్రభుత్వం మరి ఇలా నడుస్తుందంటే చాలా బాధాకరం, దారుణం, హేయమైన పని చెప్పని ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం రుస్తుంబాద పంచాయతీ డ్రైన్పై ఆక్రమణలు తొలగించి డ్రైన్లో మట్టి పూడిక పనులు చేపట్టాలంటూ 3 గ్రామాల రైతులు ధర్నాకు దిగారు. గ్రామం నుంచి నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి ఏఓకు వినతి పత్రం అందజేశారు. డ్రైన్ సుమారు 3 కిలోమీటర్ల ఆక్రమణలకు గురైందని, వెంటనే వాటిని తొలగించి డ్రైన్ పూడిక పనులు చేపట్టాలని ఆర్డీఓకు విన్నవించారు. ఆక్రమణదారులకు పట్టాలిచ్చిన ఆ స్థలాల్లో ఇల్లు కట్టుకోకుండా డ్రైన్కి ఇరువైపులా నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. వీటిని తొలగించి తవ్వకం పనులు చేపట్టకపోవడం వల్ల కొద్దిపాటి వర్షానికి పంట చేలు మునిగిపోతున్నాయని వాపోయారు. ప్రభుత్వానికి అలాగే నాయకులకు కూడా నమస్కారాలండి. రుస్తుంబాద మురికి కాలువ ఆక్రమణ గురి అవటం వల్ల ముప్పుకు గురయ్యి సుమారు 6 సంవత్సరాల నుంచి ఇక్కడ సార్వా గానీ దాల్వా గానీ ఓర్చట్లేదు. సుమారు 400 ఎకరాలు గతంలో నుంచి కూడా ఎన్నో సార్లు నాయకులు కానీ అధికారులు కానీ ఇవ్వడం జరిగింది. కానీ పట్టించుకునేవారు ఎవరు లేరు. ఇప్పుడైనా కూటమి ప్రభుత్వం వచ్చింది, మాకు న్యాయం జరుగుతుందని ఎంతో ఆశతోటి ఎదురు చూస్తున్నాం రైతులందరూ కూడా. మరి వెంటనే ఈ యొక్క ఆక్రమణను తొలగించి మురికాలో పూర్తి స్థాయిలో తవ్వించి ఇక్కడ 400 ఎకరాల రైతుల్ని కూడా ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. సుమారు 6 సంవత్సరాల నుంచి ఈ యొక్క రైతులంతా కూడా సార్వదాల ఓడ్చుకుండగా ఈ ముప్పు గురి అవటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి అందరూ కూడా కూటమి ప్రభుత్వం అలాగే అధికారులు అలాగే నాయకులు కూడా ఆక్రమణ తొలగించి పూర్తి స్థాయిలో ఈ మురికాలు తవ్వాలని కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ వారికి వినిపించేది ఏంటంటే 400 ఎకరాల్లో రైతులు 6 సంవత్సరాల నుంచి ఏకతాటిగా సార్వాదాలో ఊడ్చి పెట్టుబడి కూడా రాని పరిస్థితిలో ఉన్నారు. దీన్ని గవర్నమెంట్ ఆదుకుని వెంటనే తవ్వించి మన థామస్ బ్రిడ్జి కానించి అటు మగ వరకు మురికాలు తవ్వించిన వెంటనే వాళ్ళని తొలగించాలని. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర కేబినెట్ ప్రజల సంక్షేమానికి బడ్జెట్ను వినియోగిస్తుందన్నారు. ప్రజల సమస్యల్లో భాగంగా బయ్యారంలోని తులారం ప్రాజెక్టు కూడా ముందంజలో ఉందని, దాన్ని త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు నీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పట్టా కిందించినటువంటి భూములకి బోర్లు వేసుకోవాలంటే ఇబ్బంది పడతా ఉన్నాం. కరెంటు వాళ్ళు ఇవ్వట్లేదు. దానికి సంబంధించి న్యాయం చేయాలి అంటే ఇందిరమ్మ ప్రభుత్వం ఆలోచన చేసింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మేమంతా కేబినెట్ శాసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద గిరిజన కుటుంబాలకు సంబంధించి మన ప్రియతమ నాయకుడు సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో ఆనాడు 6 పట్టాలు పెద్ద ఎత్తున ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో 300 లక్షల ఎకరాలకు పైబడి పట్టాలు ఇచ్చినటువంటి భూములకి ఈరోజు బోర్లు వేసుకోవడానికి కరెంటు లైన్ ఇవ్వకుండా గత 10 సంవత్సరాల్లో ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్బంది పెడితే ఈ రోజు మళ్ళొక్కసారి ఆలోచన చేశాం.
భూములు ఇవ్వటమే కాదు, ఆ భూములకి బోర్లు వేపిస్తాం, కరెంటు పెట్టిస్తాం, సోలార్ పవర్ పెట్టిస్తాం, మొక్కలు ఇప్పిస్తాం, హార్టికల్చర్ చెట్లు పెంచుతాం. ఇంటర్గా వేరే పంటలు కూడా వేసుకొని 6 నెలలకు 3 నెలలకు ఒకసారి ఆదాయం వచ్చేటట్టుగా కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. దానికే ఈనాడు మనం ఏ విగ్రహాన్ని అయితే ఆవిష్కరణ చేసుకున్నామో ఆ అమ్మ పేరు మీదనే ఇందిరా సౌర గిరి జల వికాసం అని 12,500 కోట్ల రూపాయలతో ఇందిరా సౌర గిరి జల వికాసం కార్యక్రమాన్ని మనం ఒక కొత్త పథకాన్ని ప్రారంభం చేసుకోబోతున్నాం. 18వ తారీఖు నాడు ఇది లాంఛనంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నాగర్ కర్నూలు జిల్లాలో అచ్చంపేట శాసనసభ నియోజకవర్గంలో చెంచు కుటుంబాల మధ్యలో ప్రారంభోత్సవం చేయబోతున్నాం. రేపు 18వ తారీఖు నుంచి ఈ ఇళ్లను శాసనసభ నియోజకవర్గంలో ప్రవీణ్ నాయక్ గారు, మన కోరం కనకయ్య గారు అడిగినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి 100 ఎకరాలకు కూడా సౌర జల విద్యుత్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనం చేస్తా ఉన్నాం. ఇన్ని రోజులు బోర్లు వేసుకొని నీళ్లు రాక కరెంటు లేక బాధపడుతున్న కుటుంబాలందరికీ ఒక మంచి శుభవార్త చెప్తా ఉన్నారు. ఇక మీరు దేనికోసం భయపడాల్సిన అవసరం లేదు. మీ భూములన్నిటికీ సోలార్ పవర్ పెడతా ఉన్నాం, బోర్లు వేస్తా ఉన్నాం. అధికారికంగా మీకు కావాల్సిన హార్టికల్చర్ మొక్కలు కూడా తీసుకొచ్చి అక్కడే ఇప్పించే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. అధికారికంగా ధైర్యంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు నేరై ఈ కార్యక్రమాలు చేసేటటువంటి విధంగా పథకాన్ని తీసుకొచ్చామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, అట్లాగే ఇక్కడ ఈ చెరువు ఈ కుంటకు సంబంధించి ఈ ఓడ చెరువు సంబంధించి మనవాడు ఒక మినీ ట్యాంక్ బండ్ శాంక్షన్ చేయాలని అడుగుతా ఉన్నాడు. తప్పనిసరిగా నేను శాసనసభ్యులు కోరుతా ఉన్నాను, నేను అధికారికంగా ఒక దరఖాస్తు రాసి సికింద్రాబాద్ బోయిన్పల్లి పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ గ్యారేజ్ లో పాఠశాల బస్సుకు డెంటింగ్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడి పక్కనే ఉన్న లారీ టాటా ఎస్ వాహనానికి వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో బస్ పూర్తిగా దగ్ధం కాగా లారీ టాటా ఎస్ వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బుడమేరు సేఫ్టీ వాల్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల. జూన్ 10 నాటికి నిర్మాణం పూర్తయ్యేలా యుద్ధ ప్రాతిపదికన పనులు సాగుతున్నాయని వెల్లడి. మహానాడు నిర్వహణే ప్రధాన అజెండాగా టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం. ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాల అమలుపై కీలక నిర్ణయాలు. కౌలు రైతుల పట్ల కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోంది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటన. తులారం ప్రాజెక్టు త్వరలోనే పూర్తి చేస్తామని హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.